ఒక సమస్యని, ఒక చెడ్డ వార్తని, ఒక నిందను, ఒక అవమానాన్ని, ఒక రోగాన్ని, ఓ బలహీనతని, ఒక ఎడారి జీవితాన్ని నీ దగ్గరికి తెచ్చింది అనుకోండి. ఒక్కొక్కరికి ఒక సమస్య. అప్పుడు నువ్వు ఎట్ట చూస్తున్నావు అనేదే నీ ఆత్మీయ జీవితం, దేవుని యొక్క శక్తి పనిచేసే విధానం కనపడింది. అందుకని దేవుడు ఒక తీర్పు చెప్పాడు, మీరు నా చెవుల్లో చెప్పినట్టుగా మీరు చచ్చిపోయేదాకా కానాను చేరరు అన్నాడు. మీరు ఏ 4 విషయాలు చెప్పారో ఆ 4 విషయాలు జరిగేదాకా మీరు కానాను చేరరు. మీరు నా చెవులో చెప్పినట్టుగా అది యాజితీజుగా జరిగించా అన్నాడు. దేవుని చెవులకు జొరబడేలాగా ఒక సమస్య 4 రకాలుగా మాట్లాడేలాగా, 4 రకాలుగా చూసేలాగా, 4 రకాలుగా ఆలోచించేలాగా, 4 రకాల నిర్ణయాలు తీసుకునేలాగా ఒక సమస్య చేసింది. నిన్ను ఎటువైపు చూసేలాగా చూస్తుంది.